నాకు డెఫినెట్గా గుర్తుంది, బికాజ్ నాకు ఫస్ట్ క్రష్ మేము దూరదర్శన్లో రకరకాల ప్రోగ్రామ్స్లో చూసిన రాజీవ్ గారు వాజ్ అవర్ ఫస్ట్ క్రష్ అప్పట్లో. అండ్ అందుకనే సుమా అక్క, రాజీవ్ బావగారు అంటాము. అసలు అన్నా గిన్నా మేమంతా అనం. సో దట్ వే వర్కింగ్ విత్ హిమ్ వాజ్ గ్రేట్. ఆల్రెడీ చాలా చేసాం మేము కలిసి, కానీ ఇందులో కొంచెం కన్సిస్టెంట్ పాత్ర చేసాము. అండ్ అఫ్ కోర్స్ ఉదయ్ భాను గారు ఇస్ బీన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్, బికాజ్ మేమంతా ఎస్పెషల్లీ ఈటీవీలో చాలా చూసేదాన్ని. సో ఐ హ్యావ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ వర్కింగ్, అండ్ ఈసారి షీస్ డన్ ఎ టెరిఫిక్ రోల్. అండ్ వాసంతిక అఫ్ కోర్స్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ ఎర్లీ బర్డ్ అని చెప్పాలి. షీస్ చార్మింగ్ ఎర్లీ. ఇందులో నేను ఇంపార్టెంట్గా ఫ్యూ విషయాలు చెప్దాం అనుకున్నా. ఒకటి, శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ తెలుగు వాళ్ళని ఇలాగా తీసుకున్నందుకు ఇలాంటి పాత్రల్లో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కృష్ణ గారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ఎందుకంటే మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాము మంచి మంచి పాత్రలు చేద్దామని. సో మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తినేస్తాం, అంత ఆకలిలో ఉన్నాము. సో మేము కూడా ఉన్నామని గుర్తించండి అని చెప్పడానికి ఇది ఒక అవకాశం దొరికింది అనిపించింది మాకు. సో విమానం ఎక్కే రావక్కర్లేదు, లోకల్గా కార్లో ట్రైన్లో కూడా వచ్చి మేము చేయొచ్చని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ZEE5, బికాజ్ ZEE5 ఒరిజినల్స్ తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళందరినీ తీసుకుని తెలుగు భాషా దినోత్సవం వస్తుంది. ఆ సందర్భంగా తెలుగు వాళ్ళందరితో ఇక్కడ చేసినందుకు మా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అండ్ మహేష్ గారు థ్యాంక్స్ అండి, బాగా చూపించారు మా అందరినీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ కీప్ ఎంకరేజింగ్ ఆర్టిస్ట్లని. అండ్ మీకు ఇది డెఫినెట్గా ఒక మంచి థ్రిల్లర్ అవుతుంది. తప్పకుండా ఈ ఎపిసోడ్స్ అంతా నాన్ స్టాప్గా బింజ్ వాచ్ చేస్తారని నాకు తెలుసు మీరు అందరూ. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ మీ ఎలా చేసాము అన్నది కమెంట్స్ ద్వారా మాకు తర్వాత తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ. సురేష్ గారు అందరినీ కవర్ చేశారనుకున్నాను. అది అంటే నేను చెప్పింది తను ఫాలో అయింది. అందరూ కూడా మాట్లాడేటప్పుడు డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ చిప్ మాట్లాడితే బాగుంటుందని ఆలోచన. సూపర్. యాక్చువల్గా ఇప్పుడు మన డైరెక్టర్ గారు కృష్ణ గారి మాటలు వినే టైం వచ్చింది. అయితే కృష్ణ గారు మీకు విషయం చెప్పాలి. ఐ యామ్ డాటర్ ఆఫ్ కృష్ణ. మా నాన్నగారి పేరు కృష్ణ. సో ప్లీజ్. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సబ్జెక్టు నా దగ్గర హాస్టలు, ప్రసాదరావు, డాక్టర్ ప్రసాద్ వీళ్ళు ముగ్గురే ఉన్నారండి. నా దగ్గర కథ లేదు, లైన్ మాత్రమే ఉంది. ఆ లైన్ జయంత్ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాతే జయంత్ గారి సపోర్ట్తో ఈ కథ చేయడం, ఈ కథని ఆయన మేడం వరకు తీసుకెళ్ళడం, మేడం ఇక్కడి వరకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. మేము ఆల్రెడీ చూస్తున్నాము, కానీ ఇంకా ఒకసారి స్క్రిప్ట్ రాజీవ్ గారి గురించి, భాను గారి గురించి ఓకే. నాకు యాక్చువల్లీ ఇది సక్సెస్ మీట్ లాగే అనిపిస్తుంది ఈరోజు. సో ఐ థింక్ శ్రీరామ్ వెంకట్ గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ శ్రీరామ్, సన్ ఆఫ్ సూర్యచంద్రరావు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, ఎస్పెషల్లీ జర్నలిస్టులకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. డాటర్ ఆఫ్ ప్రసాదరావు, ఇది నాకు చాలా డీరెస్ట్ ప్రాజెక్ట్ విత్ క్లోజెస్ట్ పీపుల్. ఎందుకంటే డీరెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నానంటే నేను ZEE5 ఆర్ జీ తెలుగు వాట్ ఎవర్, నా డీరెస్ట్ పర్సన్ మా అను మేడం, మా జయంత్, ఇట్లా చెప్పుకునేప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎక్కడా కూడా, అంటే నాకు సక్సెస్ మీరు ఏదో పట్టుకుని సక్సెస్ అంటారు, కానీ ప్రతిదీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తున్నారు తప్ప నేనేం సక్సెస్ చేసింది ఇందులో ఏం లేదు. బట్ వాళ్ళు చూస్ చేసుకునే ఈ ప్రొడ్యూసర్ అయితే ఈ ప్రోడక్ట్కి జస్టిఫికేషన్ ఉంటుందని నన్ను చూస్ చేసుకుని వాళ్ళు ఈరోజు నన్ను ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ జీ. క్లోజెస్ట్ పీపుల్ అంటే నాకు రాజా ఎప్పటి నుంచో ఫ్రెండ్. బట్ ఇది సిరీస్ చూసిన తర్వాత రాజా యాక్టింగ్ చాలా చూశాను, కానీ బట్ ఇందులో నాకు ఎందుకో ఆ ప్రసాదరావే కనిపించాడు, ఆ ఫాదరే కనిపించాడు. నేను ఇప్పటివరకు ఫ్రెండ్గా అనుకున్న రాజాని, ఒక ఆడపిల్ల ఉంటే మన ఇంట్లో మనకి కానీ మన బ్రదర్కి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. సో మా బ్రదర్ 2-3 సార్లు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పాను, ఈ సీరియస్ నీకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే వాడు అంతలా ఆలోచిస్తాడు ఆడపిల్ల కోసం. సార్ నాకు ఆడపిల్ల లేదు కాబట్టి నాకు తెలియదు, వాడిని చూసి నాకు అనిపించింది. ఆ రోజు నుంచి రాజాని నేను
మా బ్రదర్ అనుకుంటున్నా. ఎందుకంటే మాది చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్, కానీ రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇది చూసిన తర్వాత రాజాకి నేను ఒకటి చెప్తాను, రాజా నువ్వు ఎన్ని చేసినా నాకు తెలియదు, నువ్వేం పెర్ఫామ్ చేసినా నాకు తెలియదు, కానీ ఇది ఎందుకో చాలా కనెక్ట్ అయ్యాను నేను. అది ఆ క్యారెక్టర్లో అంత ఇమిడిపోయావు నువ్వు. నిన్ను చూస్తుంటే ఆ ప్రసాదరావు ఒక ఆడపిల్ల తండ్రిగానే కనిపించావు తప్ప నాకు ఎక్కడ నా రాజా నా ఫ్రెండ్ అనేది కనిపించలేదు. సో ఓకే, భాను షీజ్ ఆల్సో క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. మీ అందరం కలిసి వర్క్ చేసినప్పుడు, చేసినా చేయకపోయినా మా రిలేషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ టచ్లో ఉంటాం. ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా లేదా ఏదైనా చిన్న సజెషన్ కావాల్సి వచ్చినా వీళ్ళు కీప్ ఇన్ టచ్ ఇన్ ఫోన్స్. సో థ్యాంక్ యూ భాను, చాలా బాగుంది నీ క్యారెక్టర్. నాకు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే నా ఫ్రెండ్స్కి నా ప్రొడక్షన్లో ఒక మంచి క్యారెక్టర్స్ ఇస్తే ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, అది చాలా నేను భానుకి రాజాకి ఒక నా ప్రోడక్ట్లో వాళ్ళు ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తే డెఫినెట్గా ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, అబ్బా చాలు ఈ జీవితానికి అన్నట్టు. అలాగా ఇది ప్రతి పేరెంట్స్కి చాలా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఫాదర్స్కి చాలా కనెక్ట్ అవుతాడు. అంటే ఆడపిల్ల కోసం వాళ్ళు ఎంత థింక్ చేస్తారు, ఎంత ఓవర్ థింక్ చేస్తారు, ఎంత ప్రీషియస్గా వాళ్ళని చూసుకోవాలని ఫీల్ అవుతారని కంటెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, బ్యూటిఫుల్గా మీరు ఈ కథని రాశారు. అలాగే డివిపి మహేష్, మా అందరి జర్నీ రెక్కి నుంచి స్టార్ట్. పాపం తను ఎంత బిజీగా ఉంటాడంటే సినిమా ఉన్నా కూడా మా ప్రాజెక్ట్ అంటే అది వదిలేసి వచ్చేస్తాడు మహేష్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకెవరైనా మర్చిపోండి క్షమించండి. బావా థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది, అది వన్ వర్డ్లో చెప్పలేను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యాట్రిక్ అండి, హ్యాట్రిక్ సక్సెస్ విత్ తెలుగు ZEE5. సో యా, ఇంకా ఇలాగే మీ కాంబినేషన్ కొలాబరేషన్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ సత్యనారాయణ రాజు గారు, ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నిర్మాత శ్రీరామన్కి, అలాగే నేను ఈ రోజు ఇలా మాట్లాడడానికి కారణం మా దర్శకులు కృష్ణ గారికి, కెమెరామెన్ డివిపి గారికి, ZEE5కి, మా చేసిన కో-ఆర్టిస్టులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కృష్ణ గురించి చెప్తే మళ్ళీ వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వచ్చేస్తుందేమో, భజన 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 అనేస్తారు. ఇప్పుడు అలా ఏం చెప్పినా కూడా ఆయన అలా అన్నట్టు స్క్రీన్ ప్లే కానీ దాని గురించి అసలు మనం ఆలోచించేది ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుంది కృష్ణది. ఫస్ట్ నుంచి కూడా నాకు బాగా మిత్రుడు, ఆయన చేసిన ప్రాజెక్టులో ప్రతి దాంట్లో నాకు వేషం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, థ్యాంక్ యూ సార్, శ్రీరామ్ సార్. ఇంకా రాజీవన్న మేడము, మీ ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నేను కలిసి నటించినందుకు నాకు చాలా హ్యాపీ. సారీ, ఫస్ట్ చెప్పాల్సింది కదా, ఫస్ట్ సన్ ఆఫ్ గోపాలకృష్ణరాజు సాయిరాజ్, ఇంకా సూర్యతేజ మేడం, అందరితో కలిసి వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వెబ్ సిరీస్ అయితే మళ్ళీ రెక్కిలాగా పెద్ద హిట్ అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ మంచి ఇదవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బ్లెస్ మీ, బ్లెస్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇందులో డైలాగ్స్ మేడం చెప్పారు, నేను చెప్పడం మర్చిపోయాను, సారీ అండి. డైలాగ్స్ అయితే లేదు, నేను మిస్ అయిన అందరిలో కొన్ని మిస్ అవుతుంటాను. ఇంతమందిలో సూపర్ మేడం, చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.